హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. ఇంకా మేమైతే బోనాల అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత అయితే మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను మా హస్బెండ్ ఇంకా ఇంటికి వచ్చేసాక అయితే నేను అక్క అయితే బోనం రెడీ చేసాము. ఇంకా నేను అక్కడ నుండి అయితే టెంపుల్ దగ్గర నుండే వచ్చాను కాబట్టి ఇంకా నేను శారీ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా కుదరలేదు. ఇంకా నేనైతే ఇంకా అలానే వెళ్ళిపోయాను టెంపుల్కి. ఇంకా అక్క బోనం రెడీ చేస్తుంది. ఇక్కడ రెడీ చేశాక నైవేద్యం కూడా పెట్టేసి ఇంకా మేమైతే కంకణాలు రెడీ చేసాము. కంకణాలు అయితే బోనంకి కట్టి ఇంట్లో అందరం అయితే కంకణాలు అయితే కట్టేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే మా అక్క రెడీ శారీకి అయితే కొంగు వేసుకుంటుంది. తను ఇంకా ఫాస్ట్గా అవుతుంది రెడీ అయ్యేటప్పుడు అన్నట్లు ఇంకా శారీ కొంగు వేసుకొని అయితే నాకు చూపిస్తుంది. ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇంకా మా అక్క అయితే బోనంకి అయితే పూజ చేస్తుంది. ఇక్కడ మా అన్నయ్య అయితే ఇంకా నాకు బోనం ఎత్తుతున్నాడు. ఇంకా అక్కడ సరిగ్గా ఉందా లేదా అని చెప్పి మా బావ మా అన్నయ్య అయితే చెక్ చేస్తున్నారు. ఇంకా నేను ఎత్తుకున్న తర్వాత అయితే మా అన్న వాటర్ పోసాడు కాళ్ళకి. ఇంకా వాటర్ పోసి ఇంకా దిష్టి తీసాడు. కొబ్బరికాయతో దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టాడు. కొబ్బరికాయ కొట్టేశాక మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మాకు నియర్ బై ఉంటుంది టెంపుల్, సో అందుకే అంత ధైర్యంగా ఎత్తుకున్నాను. ఇంకా నేను అక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చి అక్కడ నుండి ఇంకా కనీసం ప్రసాదం వాటర్ కూడా తీసుకోకుండా ఇంకా నేను అలానే ఉన్నాను. నాకు అప్పటికే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. స్టార్టింగ్ నుండే మా హస్బెండ్ ఉన్నాడు, కాకపోతే వీడియోలోకి రాలేదు. ఇంకా ఇక్కడైతే వీడియోలో యాడ్ అయిపోయాడు. ఇంకా మేమైతే బోనం ఎత్తుకొని అయితే టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. దర్శనం కంప్లీట్ అయ్యే లోపు అయితే నాకైతే చల్లటి చెమటల్లాగా వచ్చాయి ఇంకా మొత్తము. ఎందుకంటే అక్కడ ఇంకా చాలా రష్ ఉంది. ఇక్కడ మా తమ్ముడు అయితే కోడిని పట్టుకొని అయితే వస్తున్నాడు. మా అక్క అయితే ఇంకా కోడిని పట్టుకొని అయితే మంచిగా మొక్కుకొని ఇంకా మా అన్నయ్య వాళ్ళకు కూడా ఇచ్చింది. ఇంకా వాళ్ళైతే ఇంకా అమ్మవారికి అయితే సమర్పించేశారు. ఇంకా మేము ఇక్కడ దర్శనం కూడా అయితే చాలా బాగా జరిగింది. దర్శనం కంప్లీట్ అయ్యాక అయితే మేము వెళ్తున్నాము ఇంకింటికి. ఆల్రెడీ చెప్పాను కదా, బోనం ఎత్తుకునేసరికి ఇట్లా షివరింగ్ వచ్చేసిందని. ఇంకా మా అక్కకైతే ఇచ్చేసాను ఇంకా బోనం నేను. ఇంకా అక్క అయితే పట్టుకొని వస్తుంది. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే మా మమ్మీ అయితే వంటలు ప్రిపేర్ చేసేసింది. మేమైతే ఇంకా హ్యాపీగా తినేసి ఇంకా అలా నార్మల్గా కూర్చొని నేను మా చిన్నోడైతే ఇలా వీడియో తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.